నీ రక్తపు చేతులతో నాకు మందిరాన్ని కట్టడానికి కుదరని పని. నీ చేతులతో నాకు మందిరాన్ని కట్టొద్దు. నీ కుమారుడైనటువంటి సొలొమోను యవనుడు, ఏ పాపం పుణ్యం తెలియనటువంటి వాడు కనుక అతని చేతుల మీదుగా నాకు మందిరాన్ని కట్టించు అని చెప్పేసి దేవుడు చక్కని ఆలోచన ఇచ్చాడు. ఆ విధంగా యెరూషలేము దేవాలయం నిర్మించబడింది. ప్రియులారా, పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలాలు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మందసములో దేవుడు వాక్యమై ఉన్నాడు, గ్రంథపు చుట్టై ఉన్నాడు. ఆ ప్రజలను ఎంతో ప్రేమతో పాలించాడు, లాలించాడు. 12 గోత్రాల ఇశ్రాయేలు వారిని ఎంతగానో దీవించాడు, ఆశీర్వదించాడు. తదుపరి దావీదు కాలం తర్వాత వచ్చే కాలాల్లో వారు కొంచెం బ్యాలెన్స్ తప్పారు. ఆరాధనను అంతంత మాత్రంగా చేయడం ప్రారంభించారు. అప్పుడు అనుకున్నాడు ఆయన, నేను ఒక దేవాలయంలో మాత్రమే పరిమితమైపోయి ఉంటే ఎట్లా? యావత్ ప్రపంచంలోనికి నేను వెళ్ళాలి. మానవుని యొక్క హృదయాన్ని నేను దేవాలయంగా ఎన్నుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి, ఆ దేవాలయంలో నివసించాలి అనేటువంటి కోరికతోటి యావత్ ప్రపంచంలో ఆయన మానవుని యొక్క దేహం అనేటువంటి హృదయంలో, ఆ హృదయం అనేటువంటి కోవెలలో కొలువై ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అది కూడా అతి పరిశుద్ధమైనటువంటి స్థలముగా మనము తీర్చిదిద్దగలిగితే, బలిపీఠముగా దేవునికి కట్టగలిగితే అని వాక్యం తెలియజేస్తాం. ఈ విధంగా దేవుడు ఈ మానవాళిలోనికి రావడం జరిగింది. మానవుల మధ్య దేవుడు సంచరించడం గొప్ప విశేషమని మీకు తెలియజేస్తాం. అయితే మానవులైన మనము ఏ విధంగా ఉండాలి? కొన్ని చెట్లు ఉన్నాయండి. నేను ఉపమానంగా కొన్ని చెట్ల గురించి చెప్పాను. కొన్ని చెట్లు ఉన్నాయి, చాలా ఉపయోగకరమైనటువంటి పాత్రలు పోషిస్తూ ఉన్నాయి. మనకు తెలుసు అలోవెరా అంటే కలబంద, ఆగర్, ఆ యొక్క మొక్కలు ఉన్నాయండి. ఆ మొక్కలు సైంటిఫిక్ గా చాలా విధాలుగా కాస్మెటిక్స్, అలాగే వైద్య శాస్త్రాలకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉన్నాయి. వాడనటువంటి మందు లేదు. ప్రతి మందులోను, ప్రతి కాస్మెటిక్స్ లోను ఆ యొక్క